దేవుడు మనల్ని సమకూర్చినందుకు దేవుని కృతజ్ఞత చెల్లించాలి. దేవుడు ఎంతో మన సుఖాన్ని ఇచ్చి, ఎంతో బలం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, దేవుడు ఎంతో మనల్ని కాచి నడిపించే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మీద కూడా మనకుంటే దినాలన్నింటిలో దేవుడు మనం కాపాడి నడిపించే దాంట్లో ఆయన ఎంతో నమ్మదగిన దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఎంతమంది నమ్ముతున్నారు ఇంకా ముందు ఉంటే ప్రతిరోజు దేవుడు నన్ను నడిపిస్తాడని? హల్లెలూయా. ఎంతవరకు నడిపించిన దేవుడు ఇక మీద కూడా ఆయన నడిపించడానికి ఏ మాత్రం నాకు చేయి ఏ మాత్రం ఆయన అంత తక్కువ దేవుడు కాదు. మనల్ని ఎంతో శ్రేష్టంగా మంచి ఆశీర్వాదాలతో మనం నడిపే దేవుడిగా ఉన్నాడు. అది మాత్రమే కాకుండా భద్రతతో మనం దేవుడు కాపాడేవాడుగా ఉన్నాడు. ఎన్నో ఆపత్తులు మనకి ఎదురైనా కూడా వాటన్నిటిని మన కంటికి తెలియకుండా ఎన్నో దాంట్లో నుంచి దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. మనము కొన్నిసార్లు మన కంటికి తెలిసిన వాటికి మనము కృతజ్ఞతలు చెల్లించే వాళ్ళగా ఉన్నాం. నేను ఇంతకుముందు ఒకసారి చెప్పాను. కానీ మనకు తెలియకుండానే ఎన్నో ఆపత్తులు వాటి నుంచి దేవుడు మనం తప్పించిన వాడుగా ఉంటున్నాడు. ఒకవేళ మనము ఒక రోడ్డు ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు మనకి తగలాల్సిన ఏదో బస్సు ఏదో ఒక బండి, దాన్ని దేవుడు నా బిడ్డ, నన్ను నమ్ముకున్న బిడ్డ అని దాన్ని ఆ ఆపత్తి నుంచి మనల్ని తొలగించే ఎన్నో రకాలలో దేవుడు మనం కాపాడి ఉండొచ్చు. మనకు అవి కంటికి తెలియదు. కానీ దేవుడు అటువంటి కాపాడే విధంగా కాపాడే దేవుడుగా ఉన్నాడు. ఇంకా మీద కూడా ఆయన ఎట్లా కాపాడుతుందంటే, కోడి తన రెక్కల కింద తన పిల్లల్ని ఎట్లా కాచుకుంటుందో అట్లా మనం కాచి కాపాడేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు కాపాడేవాడు అన్న దాంట్లో బైబిల్లో చాలా రకాలుగా రాయబడింది. ఆయన పక్షి రాజు వల్ల మనల్ని కాచేవాడుగా ఉన్నాడు. సింహం పిల్లలు ఎట్లా సింహం ఎట్లా పిల్లల్ని కాచుకుంటుంది అట్లా కాచేవాడుగా ఉన్నాడు. అట్లా తల్లు రీతిలో దేవుడు మనల్ని కాపాడేవాడుగా ఉన్నాడు. ఈ రోజు వాక్య సందేశం నిమిత్తమై మనం ఒక దాన్ని ధ్యానించుకుందాం. గత వారంలో మనం అభిషేకం గురించి మనం ధ్యానించుకుంటా వచ్చాం. ఎంతమందికి గుర్తుంది? ఎంతమందికి అది మైండ్ లో చెప్పండి. అభిషేకం గురించి మనం ధ్యానించుకుంటా వచ్చాం. అభిషేకం అంటే ఏమేమి చెప్పానంటే, అభిషేకము ఎవరికి ఇవ్వబడింది చెప్పండి చూద్దాం. అభిషేకం ఎవరికి ఇవ్వబడింది? అవును, ఎవరైతే యేసుక్రీస్తుని సొంత రక్షకులుగా అంగీకరించారో వాళ్ళందరికీ దేవుడు ఏం చేశాడంటే అభిషేకం అనేది ఇచ్చి ఉన్నాడు. కానీ ఈ అభిషేకాన్ని ఉపయోగించుకోకపోవడం ఎవరి దగ్గర ఉందంటే మన దగ్గర ఉంది. ఇప్పుడు నేను మీకు అందరికి బ్యాంక్ విషయంలో చూసుకుంటే, బ్యాంక్ లో ఒక చెక్ అనేది మీకు తెలుసా? చెక్ అంటే ఒక పేపర్ లో రాసి ఇచ్చే మీకు అందరికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు ఒక 10 లక్షలు చెక్ మీద రాసి నేను అది మీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఆ 10 లక్షలకి ఇప్పుడు ఆ 10 లక్షలు నాది కాదు, ఇప్పుడు ఎవరికంటే అది మీది. ఇప్పుడు అది మీ బ్యాంక్ లో పడాలి, లేకపోతే మీరు దాన్ని ఎన్కాష్ చేసుకోవాలి, అది డబ్బుగా మీరు చేతి తీసుకోవాలంటే మీరు కొన్ని ప్రయత్నాలు ఏం చేయాలంటే ఆ చెక్ ని తీసుకెళ్లి మీ బ్యాంక్ విత్డ్రావల్ ఫామ్ లో అప్లై చేసి ఫిల్అప్ చేసి చెక్ బాక్స్ లో డ్రాప్ చేయాలి. అప్పుడు చేసినప్పుడు ఏమవుతుందంటే మీ అకౌంట్ లోకి ఆ డబ్బులు వచ్చి పడుతుంది. కానీ ముందుగా నేను ఏం చేశానంటే 10 లక్షలు అనేది మీకు నేను రాసి ఇచ్చేసాను. అప్పుడు ఆల్రెడీ ఇవ్వబడింది. అది పొందుకునేది, అది ఉపయోగించుకునేది ఎవరి దగ్గర ఉందంటే, ఎవరైతే ఆ చెక్ రిసీవర్ ఉంటున్నారు, ఎవరైతే అది పొందుకుంటున్నారో వాళ్ళ దగ్గర ఉంటుంది. దేవుడు కూడా అట్లనే. దేవుడు ఏం చేశాడంటే, మనం రక్షించబడినప్పుడే దేవుడు నీతిమంతులుగా మనం మార్చాడు, రక్తంతో కడిగి మనం శుద్ధీకరించాడు, పాపముని శాపం అన్నింటిని తొలగించి దేవుడు మనల్ని మంచి స్థితిలో పెట్టాడు. అంత మాత్రమే కాకుండా అక్కడితో ఆగిపోకుండా దేవుడు మనల్ని ఆత్మీయ స్థితిలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు ఎదగాలని అనుకుంటున్నాడు. మనము కొన్నిసార్లు ఆ వాక్యం ధ్యానించుకుంటాము. ప్రతిసారి మన ప్రార్థనలో మనము ఏం చూసుకుంటామంటే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ గురించి ఎక్కువ చూసుకుంటాం. అది దేవుడు నిశ్చయంగా ఇచ్చే దేవుడే. అది ఉంటేనే మనం ఈ లోకంలో బ్రతకగలం. కానీ కొన్నిసార్లు మన ఫోకస్ అంటే వెళ్ళిపోతుందంటే మెటీరియలిస్టిక్ బ్లెస్సింగ్ అంటే ఈ ధనము, ఈ డబ్బు, లేకపోతే ఈ బంగారు దీని మీద వెళ్ళిపోతుంది. కానీ దేవుడు దానికంటే ముఖ్యంగా ఏంటి కోరుకుంటున్నాడు అంటే ఆత్మీయ స్థితిలో ఎక్కువ ఎదగాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అభిషేకాన్ని నా పిల్లలు నేను ఇచ్చిన అభిషేకాన్ని అది ఉపయోగించుకున్నారా లేదా అని చూసేవాడు ఉన్నాడు. దేవుడు నిజంగానే ఆశీర్వదించి మనం డబ్బు, ధనము, ఇల్లు, మంచి కీర్తిగా ఉంచాలనుకుంటున్నాడు. కానీ అంతకంటే ముఖ్యంగా మనం ఎవరంటే
మనం ఆత్మీయంగా ఉన్నాం కాబట్టి, మనం ఆత్మ స్వరూపులుగా ఉన్నాము కాబట్టి ఆత్మ విషయమే మనం ఏం చేస్తున్నాం. మన శరీర విషయంపై ఎన్నో కార్యాలు మనం చేస్తున్నాం. శరీరం బాగుండాలంటే, అది బాగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి మంచి పదార్థాలు, మంచి తిండి మనం తింటున్నాం, ఆరోగ్యంగా ఉంచుకుంటున్నాం. కానీ ఆత్మ వచ్చినప్పుడు దానికి మనం ఎట్లాంటి ఫుడ్, ఎట్లాంటి భోజనం దానికి పెడుతున్నాం, దాన్ని పరామర్శిస్తున్నామా లేదా అట్లా వదిలి పెడుతున్నామా, లేదు నేను ఆత్మ మనిషి, నాలో దేవుని ఆత్మ లేదు, నేను జస్ట్ ఈ లోకంలో దాంట్లో హ్యూమన్ అంతే అట్లా అనుకుంటున్నారు. దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనం ఎట్లాంటి వారు ఉన్నామంటే ఆత్మస్వరూపులుగా మనం ఉన్నాం. ఆయన చూసేటప్పుడు జస్ట్ మన బాడీ మాత్రం చూడదు. ఆయన ఏం చూస్తారంటే ఆత్మ విషయంగా ఆయన చూసేటట్టుగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ సంఘటన గురించి మనం గత వారంలో అభిషేకం గురించి ఒక 2-3 పాయింట్లు మనం చూస్తున్నాం. అభిషేకం అనేది అందరికీ ఇవ్వబడింది. ఇది ఒకరికి మాత్రం కాదు, ఎవరికి ఇవాంజలిస్ట్కో, లేకపోతే సువార్తికులకో, సేవకులకో, లేకపోతే దీర్ఘ దర్శనాలు చెప్పే వాళ్ళకు మాత్రం అభిషేకం అనేది ప్రత్యేకంగా ఇవ్వబడేది కాదు. అందరికి విశ్వాసమైనా కూడా, ఇక్కడ ఇచ్చి ప్రసంగించే వారు అయినా కూడా వాళ్ళందరికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే అభిషేకాన్ని అనేది ఇస్తున్నాడు. కానీ దీంట్లో అభిషేకం మనం వచ్చినప్పుడు దీంట్లో కొన్ని మెట్లు అనేవి ఉన్నాయి. కానీ కామన్ గా చూసినప్పుడు దేవుడు అందరిని అభిషేకించిన వాడుగా ఉన్నాడు. ఈ అభిషేకాన్ని మనము ఉపయోగించుకున్న వారుగా ఉండాలి అని గత వారంలో చూస్తున్నాం. అదే మాత్రం కాకుండా అభిషేకం వల్ల మనకి కలుగుతుంది, ఏమవుతుంది, అభిషేకం ఎట్లాంటి సమయంలో మనకు ఉపయోగపడుతున్న కార్యాలు మనం చూస్తున్నాం. ఒకటి ఏంటంటే ఫస్ట్ పాయింట్ మనం ఏం చూస్తున్నామంటే అభిషేకము దేని బట్టి పనిచేస్తుంది, అభిషేకం ఎలా పనిచేస్తుందని మనం చూస్తున్నాం. మనలో నుంచి అభిషేకము ప్రవహించాలంటే అది ఎలా ప్రవహిస్తుంది, ఎలా ఫ్లో అవుతుంది అన్న దాని గురించి మనం ధ్యానించినప్పుడు మొదటి పాయింట్ ఏం చెప్పారంటే అనాయింటింగ్ ఫ్లోస్ బేస్డ్ ఆన్ ఐడెంటిటీ, నాట్ బై ది క్యారెక్టర్. అంటే మనము క్రీస్తులో మనం ఎవరుగా ఉన్నామో దాన్ని బట్టి అభిషేకము మనలో నుంచి ప్రవహిస్తుంది, మనలో నుంచి బయటకు వస్తుంది అని చెప్పారు. ఇంకోటి, అభిషేకం అనేది మన అనుభవం బట్టి పనిచేసేది కాదు. అభిషేకం అనేది మన అనుభవాలు బట్టి ఫ్లో అయ్యేది కాదు, ప్రవహించేది కాదు. అది ఎట్లా అభిషేకం అనేది మనలో నుంచి ప్రవహిస్తుందంటే దేవుడి వాగ్దానములు, దేవుడి వాక్కులు, దేవుడు గ్రంథంలో రాయబడిన వచనాలు ఏమైతే చెప్పబడుతుందో దాని ప్రకారము నడిచే విధంగా మనం ఇక్కడ చూస్తున్నాం. అందులో ఒక 2 వ్యక్తులు మనం చూస్తున్నాం. ఈ రోజు చాలా వ్యక్తులు వాళ్ళ జీవితంలో ఎట్లా దీన్ని బట్టి దేవుడు ఆశీర్వదించడం దాని గురించి మనం చూస్తున్నాం. మొదటిగా చూసినప్పుడు అబ్రహాము జీవితంలో మనం చూస్తున్నాం. ఇది ఎక్కడ రాయబడిందంటే అదే పోయినసారి కూడా మనం చూస్తున్నాం. ఇది పోయినసారి మనం చెప్పండి, జస్ట్ ఒక ఓవర్ వ్యూ లాగా ఇచ్చేసి ఆ తర్వాత నేను ముందుకెళ్తాను. ఆదికాండం 20వ అధ్యాయంలో రాయబడింది. ఏంటంటే ఇక్కడ అబీమెలెకు రాజు అబ్రహాముని వాళ్ళందరినీ చెరపట్టడం తీసుకెళ్లిపోయేటప్పుడు ఏమవుతున్నారంటే అప్పుడు వాళ్ళ భార్యని ఏం చెప్పమంటాడంటే నువ్వు నా చెల్లి అని చెప్పు, ఎవరు అడిగినా అని చెప్పమంటాడు. అప్పుడు ఆ తర్వాత ఏమవుతుందంటే అబీమెలెకు రాజు ఏం చేస్తారంటే అబ్రహాము తనతో వచ్చిన ఈ స్త్రీని ఏమని చెప్పాడు, చెల్లి అని చెప్పాడు. కాబట్టి అక్కడ ఉన్న రాజు ఏం చేస్తారంటే రాజు అయిన అబీమెలెకు ఆ స్త్రీని తీసుకురమ్మని చెప్తారు. అప్పుడు దేవుడు విషయంలో డ్రీమ్ లో కళ్ళలో వచ్చి అబీమెలెకు రాజుతో యెహోవా దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు సత్యవు అని అంటున్నాడు. తప్పు చేసింది ఎవరంటే ఇక్కడ అబద్ధం చెప్పింది అబ్రహాము. కానీ ఇక్కడ దేవుడు ఖండించేది ఎవరినంటే అబీమెలెకు ఖండిస్తున్నాడు. అప్పుడు అబీమెలెకు అడుగుతున్నాడు, నేను ఒక సుత్తమైన హృదయంతో నేను ఇది చేశాను, నాకు ఇది తెలియదు, నాకు ఇక తెలియపరచాను, నాకేం చెప్పారంటే చెల్లని చెప్పాడు. అట్లన్నప్పుడు నేను దాని ప్రకారం చేశాను కాబట్టి ఒకవేళ భార్య చెప్పుంటే అసలు నేను ఈ పని చేసి ఉన్నాను కదా అని అంటాడు. కరెక్టే, నువ్వు నిజమైన నువ్వు అట్లాంటి వాడివే. అయినా ఆ వ్యక్తి ఎవరంటే దేవుడి ప్రవక్త అని దేవుడు ఇక్కడ చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడు అభిషేకము ఎలా వర్క్ అవుతున్నారు దాంట్లో ఈ స్టోరీలో మనం చూస్తున్నప్పుడు దేవుడు అబ్రహాంని ఉపయోగించి అబ్రహాంని వాడుకొని అబ్రహాంతో ప్రార్థించినప్పుడు వాళ్ళు అబీమెలెకు వాళ్ళ కుటుంబము, వాళ్ళ ప్రాంతము, వాళ్ళ దేశం అంతా స్వస్థపరచబడి పిల్లలు లేని వారికి అందరికీ దేవుడి పిల్లల్ని ఇచ్చి ఆ రీతిలో మనం ఆశీర్వదించినట్టుగా చూస్తున్నాం. కానీ ఇదే అబ్రహాము సారా దేనికోసం వెయిట్ చేస్తారంటే అదే ఒక పిల్లల కోసము లేకపోతే ఒక సంతానం కోసం వెయిట్ చేసేవారు ఉంటారు. కానీ ఇంతవరకు చూడకుండా వీళ్ళు అబ్రహాము ప్రార్థించినప్పుడు వాళ్ళ సంతానం కలిగిన వాళ్ళ పిల్లలు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అప్పుడు
అభిషేకము దేని బట్టి ఫ్లో అవుతుందంటే ఐడెంటిటీ, క్రీస్తులో దేవుడిలో మనం ఎవరుగా ఉన్నాము. రెండవది అనుభవం బట్టి అభిషేకం అనేది ప్రవహించదు. అభిషేకం అనేది ఎలా ప్రవహిస్తుందంటే దేవుడు వాగ్దానం చేత. హల్లెలూయా. దేవుడు చెప్పాడు, ఏమని చెప్తానంటే అప్పుడు అభిమేలకుతో చెప్తున్నాడు, అబ్రహాము మీకోసం ప్రార్థిస్తారు, మీకు మంచి మేలు కలుగుతాయి. అప్పుడు దేవుడు చెప్పాడు, ఆ వాగ్దానం చెప్పిన తర్వాత ఆ మేలు అక్కడ కలిగేటట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాం. అట్లనే ఇంకొక వ్యక్తి జీవితంలో మనం చూస్తున్నాం, అది ఎవరంటే యోసేపు జీవితంలో మనం చూసుకుంటున్నాం. యోసేపు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడంటే వాళ్ళ అన్నలు ఐగుప్తు వాళ్ళకి అమ్మేసిన తర్వాత అక్కడ ఒక తప్పు జరగబడుతుంది. ఎప్పుడంటే ఆ యజమాని భార్య ఏం చేస్తుందంటే తప్పైన కేసు మీద ఫైల్ చేసి లాస్ట్ ఏం చెప్పిస్తుందంటే ఆమెమో మంచి లాగా ఈయన తప్పు చేసిన లాగా ఏం చేస్తుంది, లాస్ట్ కి ఆయన్ని చెరసాలలో వేయించడానికి చేస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఉన్నాడు. అప్పుడు ఈ యోసేపు ఎలాంటి వాడు, కళ్ళు అనే వాడుగా ఉన్నాడు. కానీ ఇక్కడ ఒక రోజు ఏమవుతుందంటే ఆ 40వ అధ్యాయం తీసుకున్నామా, ఆదికాండం 40వ అధ్యాయం కదా 4-9 మనం చదువుకుందాం. ఆదికాండము 40వ అధ్యాయము 4-9 మనం చదువుకుందాం. ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను. వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరు అనగా చెరసాలలో బంధింపబడిన ఐగుప్తు రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒకటే రాత్రి యందు కలలు కనిరి. ఒక్కొక్కడు వేరు వేరు భావముల కల కనెను. తెల్లవారినప్పుడు యోసేపు వారి వద్దకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిరి. అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమాని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగెను. అందుకు వారు, మేము కలలు కంటిమి, వాటి భావము చెప్పగల వారెవరునూ లేరని అతనితో ననగా, యోసేపు వారిని చూచి, భావములు చెప్పుట దేవుని ఆధీనమే గదా, మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను. హల్లెలూయా. ఇప్పుడు ఏమవుతుందంటే యోసేపు ఎవరంటే కలలనే ఒక వ్యక్తిగా మనం చూస్తున్నాం. ఆయన జీవితంలో ఏం జరగబోతుందని ముందే దేవుడు ఏం చేశారంటే కళల రూపంలో ఆయనకి ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడంటే చెరసాలలో ఉన్నాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అక్కడ కళలు అంటున్నారు. వాళ్ళు కళలు అన్న వారు వాళ్ళ ముఖము వాడిపోయినట్లుగా చూస్తున్నారు. అప్పుడు యోసేపు అడిగినప్పుడు చెప్తున్నారు, వాళ్ళు వివరించి, మేము ఇలా కళలు అన్నాము, దాని భావం మాకు తెలియలేదని. అప్పుడు యోసేపు చెప్తున్నాడు, నా దగ్గర చెప్పండి, నేను చెప్తాను. కానీ ఇదే యోసేపు ఎవరంటే కళలు కాని వ్యక్తి. ఆయన కళ నెరవేర్చబడుతుందా లేదా అన్న స్థితిలో ఉండే సమయంలో ఈయన ఎవరి కోసము ఎవరి కళలు భావం చెప్పేవాడు అంటే ఆ చెరసాలలో వాళ్ళతో పాటు ఉన్న ఇద్దరు వ్యక్తులు కళలు భావం చెప్పే విధంగా ఇక్కడ మనం చూస్తున్నాం. అప్పుడు అభిషేకము ఎలా ఫ్లో అవుతుందని చూసారనుకోండి, తన గురించి ఆలోచించలేదు. యోసేపు ఎవరి గురించి ఆలోచించలేదంటే అప్పుడు ఆ సమయంలో దేవుడు అడిగి, నా కళ్ళే ఇక్కడ నెరవేర్చలేదు, మీ కళ్ళకి నేను ఎంత భావం చెప్పేది. ఒకరు ఇద్దరు చెప్పారు కదా, నువ్వు ఆశ్చర్యకులు పడుకో, ఇద్దరు కళ్ళు భావం చెప్పేదానికి ఇక్కడ ఏం కుదరదని చెప్పుకోవచ్చు. కానీ యోసేపు ఏం చెప్తున్నాడంటే ఆ కళలు నాకు చెప్పండి, దేవుడే ఆ కళ భావం నాతో చెప్తానని మీకు చెప్తానని ఇక్కడ చెప్తున్నాడు. హల్లెలూయా. అప్పుడు అభిషేకము ఎలా ఫ్లో అవుతుందంటే ఎలా ప్రవహిస్తుంది, మన అనుభూతిని బట్టి కాదు. అభిషేకం ఎలా ఫ్లో అవుతుంది, మన దేవుడు వాగ్దానం ఏం చెప్పడదో, దేవుడు వాక్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి అభిషేకం అనేది ప్రవహించే విధంగా ఉంది. హల్లెలూయా. కొన్నిసార్లు మనం ఎట్లాంటి వారంగా ఉండాలంటే సెల్ఫ్ సెంటర్డ్ గా మన గురించి ఎక్కువ ఆలోచించే వారిగా ఉంటే, మన గురించి ఎక్కువ మనదే మనం ఎక్కువ పట్టించుకుంటూ ఉంటే మనం ఇంకా దాంట్లో కృంగిపోయే వారిగా ఉండమే. కానీ దీంట్లో నుంచి మనం విడిపించబడాలంటే మనం కొన్నిసార్లు ఏం చేయాలంటే ఇతరుల కోసం మనం ప్రార్థించి, లేకపోతే దాని అభిషేకాన్ని ఉపయోగించి ఇతరుల కోసం మనము సేవ చేసే వాళ్ళగా మనం ఉంటే దేవుడు కార్యాలు చేసే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఇదే వ్యక్తి జీవితంలో లాస్ట్ ఏమవుతుందంటే ఈ కళలు జరిగినట్లుగానే ఆ భావం జరుగుతుంది. ఆ ఎట్లయితే యోసేపు వివరించి చెప్పాడో అది జరుగుతుంది. కానీ లాస్ట్ చూస్తే యోసేపుకి దేవుడు ఏ కళ ఇచ్చాడో దాన్ని నెరవేర్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. కానీ యోసేపు ఆ స్థితిలో ఆలోచించలేదు, నా కళలే ఇంకా నెరవేరబడకుండా ఉన్నాయి, నేను ఈ సమయంలో మీకు నేను ఎలా చెప్పేదని ఆయన ఆగిపోలేదు. అక్కడితో
కొన్నిసార్లు మనకి ఏమవుతుందంటే నాకే ఈ ఆశీర్వాదం లేదు, నాకే ఈ స్వస్థత లేదు, నాకే ఇటువంటి కార్యాలు జరగలేదు, కానీ ఇటువంటి సమయంలో నేను ఇతరుల కోసం ప్రార్థిస్తే ఇది జరిగిందా, లేకపోతే వేరే వాళ్ళ కోసం నేను ఇట్లా పలిగితే ఇది ఖచ్చితంగా దేవుడు చేస్తారా అని అనుకోవద్దు. అది చెప్పేది మన అది కాదు, చేసేది ఎవరిదంటే దేవుడి కార్యం. హల్లెలూయా. కానీ ఆ అభిషేకాన్ని మనం ఉపయోగించుకున్న వారిగా మనం ఉండాలి. హల్లెలూయా. ఇప్పుడు ఇంకొక వ్యక్తి జీవితం మనం చూస్తున్నాం. ఇది ఎక్కడంటే 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-4 ఒక కావ్యం ఒక సంఘటన ఇక్కడ రాయబడింది. 2 రాజుల గ్రంథము 5వ అధ్యాయము 1-4 మనం చదువుకుందాం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడుండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశములకు జయము కలుగజేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయెను. ఇప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరి గురించి చూసుకుంటున్నాం అంటే ఏ వ్యక్తి పేరేంటి? ఏంటి? నయమాన్. ఇప్పుడు నయమాన్ ఏ దేశపు వాడు? సిరియా దేశపు వాడు. ఓకేనా? చదువు. అతడు మహాపరాక్రమశాలి అయి ఉండెను గాని అతడు కుష్ఠరోగి. అతడు కుష్ఠరోగి. ఇక్కడ బాగా గమనించాలి. ఇప్పుడు పరాక్రమశాలి అయిన ఈ వ్యక్తి మంచి యుద్ధంలో బాగా గెలుపును తెచ్చే ఒక వ్యక్తి. ఈ ఎవరు? నయమాన్. కానీ ఈ ఒక వ్యాధి ఉంది, ఏంటంటే కుష్ఠరోగం ఉంది. ఈయన కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమేమి ధరించుకుంటారు చెప్పండి? కవచంగా ధరించుకుంటారు. ఒళ్ళంతా అంటే దాని నుంచి కాపాడుకోవాలంటే కాళ్ళు ఉంటాయి కదా, అవన్నీ ధరించుకుంటారు. కాబట్టి ఆయన కుష్ఠరోగం లేదనేది తెలియదు, కనపడదు. చాలా రోజులు కప్పెట్టుకుంటూ వచ్చాడేమో. కానీ ఇక్కడ ఏం రాయబడిందంటే ఇంకొక వ్యాధి ఏంటి? కుష్ఠరోగి. ఆ తర్వాత కంటిన్యూ చేసుకుంటే ఒక మాట రాయబడింది. వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళి అక్కడ కొంతమందిని చెరపెట్టుకొని కొంతమందిని బానిసత్తుగా ఈ దేశానికి తీసుకొస్తున్నారు. అందులో ఒక అమ్మాయిని తీసుకొస్తున్నారు. అక్కడ రాయబడింది, చదువుకుందాం. సిరియానులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేల్ దేశం మీదకి పోయి ఉంది. వారు అచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగ అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను. ఇప్పుడు